ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన ఏపీ కేసు పెట్టడం నమోదు చేయడం అనేది జరిగింది. ఏ విధంగా చూస్తాం అన్న? వీళ్ళు ప్రభుత్వాలు ఎట తయారైనాయి అని అంటే వికలాంగులతోటి కూడా ఈ ప్రభుత్వాలు భయపడే పరిస్థితిలో దిగజారిపోయింది. ఎందుకనంటే ప్రొఫెసర్ సాయిబాబా గారు, ఆయనకు 2 కాళ్ళు లేవు, కానీ ఈ బీజేపీ ప్రభుత్వం దాదాపుగా 5-6 సంవత్సరాలు జైల్లో పెట్టింది. ఇవాళ అదే బీజేపీకి అంటగాగుతున్నటువంటి జనసేన టీడీపీకి సంబంధించిన ఆ ప్రభుత్వము ఇవాళ కళ్ళు కనబడని ఒక ప్రొఫెసర్, మా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం కోసము అహర్నిశలు కృషి చేసినోడు, అదేవిధంగా వేలాది మంది ఐఏఎస్లు ఐఏపీఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ ప్రొఫెసర్ మీద ఇవాళ నిజం మాట్లాడినందుకు వందలాది కేసులు పెట్టి ఏదో చేద్దామని చూస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ సమాజం మొత్తము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఎమ్మడే ఉంటాం కూడా. ఎందుకనంటే ఇలాంటి ప్రశ్నించే గొంతుకలు ఉండాలి. ప్రశ్నిస్తుండు ఇవాళ కళ్ళు కనబడి ఒక వికలాంగ ప్రొఫెసర్ మీద భయపడుతున్నారు ఈ గాడిద కొడుకులు. అంటే వీళ్ళ యొక్క ప్రభుత్వం ఎంత నీచంగా దిగజారింది అనేది ఇలా కనబడతా ఉంది, స్పష్టమైతా ఉన్నది. బేషరతుగా మేము తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ, ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి కానీ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బేషరతుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద మీరు పెట్టినటువంటి కేసులను తక్షణమే దాన్ని మొత్తం విత్డ్రా చేసుకోవాలి. లేని పక్షంలో మాత్రము దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తప్పనిసరి అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. యూత్ డిక్లరేషన్ మర్చిపోయినా గుర్తుందా? యూత్ డిక్లరేషన్ వాళ్ళు దాదాపుగా అది మే 8th నాడు ఇచ్చారు వాళ్ళు, 2022 ఏమో. ఇప్పటి వరకు కనీసం యూత్ డిక్లరేషన్ మీద మీరు చూడండి, హైదరాబాద్లో ప్రియాంక గాంధీ గారు సనత్ నగర్ స్టేడియంలో దాదాపుగా వేలాది మంది విద్యార్థులను నడుమ నిరుద్యోగులను కూర్చోబెట్టి, యువకులను కూర్చోబెట్టి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక దుకాణం పెట్టిళ్ళు. దీంట్లో చూసుకుంటే ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, 4,500 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, నిరుద్యోగ భృతి, అదేవిధంగా జాబ్ కార్డు ఇస్తా అని చెప్పారు, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు, ఫ్రీ వైఫై అన్నారు, 10వ తరగతి పాస్ అయితే 10,000 అన్నారు, ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నారు, డిగ్రీ పాస్ అయితే 1,00,000 అన్నారు, పీజీ పాస్ అయితే 1,50,000 అన్నారు, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు అని చెప్పారు. కనీసం ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వాలి, ఒక్క రూపాయి రిలీజ్ చేయాలి. కాబట్టి అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రేపటి నుంచి ఈ యూత్ డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో దాని మీద సమరశంకం పూరించడానికి పూనుకున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికైనా మేధావి వర్గము, అదేవిధంగా నిరుద్యోగులు, మేధావులు, అదేవిధంగా యువకులు మేల్కోవాలి. ఈ దున్నపోతులు ఇవాళ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమే మా యొక్క నిరుద్యోగులు 30 లక్షల మంది యువకులు. అలాంటి యువకులను ఇవాళ మోసం చేసి నా కొడుకులు రాజ్యమేలుతా ఉన్నారు. కాబట్టి మనం ప్రశ్నించాల్సిన రోజు దగ్గర పడ్డది. మనం అడగాలి, మనం నిలదీయాలి. ఈ దొంగన కొడుకులు ఎవడైతే ఉన్నాడో ఈ హామీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు వీళ్ళ యొక్క మెడలు వంచే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము మా యొక్క అప్పీల్ చేస్తా ఉన్నాం.